టు అవర్ ఛానల్. లడ్డు వివాదానికి అసలు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటదా? ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జ్‌తో మళ్ళీ విచారణ చేపట్టాలని ఒక పట్టుదల. అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? తిరుపతిలో ఏం జరుగుతుందనే కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా మిగతా సమస్యలు ఏం లేవా? లడ్డు సమస్య ఒకటే పట్టుకొని ఎందుకు ప్రభుత్వం వేలాడే పరిస్థితి ఉంది? దీన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూస్తున్నారు? దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టతో పాటు విదేశీయుల ముందు తిరుపతి వెంకన్న పరిస్థితి ఏంటి? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో డాక్టర్ రాఘవ శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శుభాశీస్సులమ్మ. సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా అనిపించుకునే అదృష్టం, ఆనందం ఈ బ్రహ్మశ్రీలోనూ డాక్టర్లలోనూ ఉండదు. కాబట్టి దయచేసి అది మర్చిపోకండి. అది మాత్రం చెప్తే చాలు, నాకు బ్రహ్మశ్రీలు డాక్టరేట్లు అక్కర్లేదు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అసలు ఈ లడ్డు వివాదానికి పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల వరకు జిగట బంక పాకంలా సాగినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకు అంటే ఈ మధ్య గడిచిన కొంతకాలంగా చూస్తుంటే ఈవీఎంల యొక్క విషయం బయటకు వచ్చింది. ఏమైనా తప్పులు జరిగినాయా? అవి బయటపడబోతున్నాయా? లేక ఖజానా ఖాళీగా ఉంది, మేమేమీ చేయలేకపోతున్నాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు. అంటే రావాల్సిన ఫలాలు రావా? అందవలసిన ప్రయోజనాలు అందవా? జాబ్ క్యాలెండర్ ఏదైతే చెప్పిన విధానంగా ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ఈ రకంగా ఉంటుంది జాబ్ క్యాలెండర్ అని ఏదైతే చెప్పామో అది 100కి 100% చేయలేకపోయాం. కాబట్టి నిరుద్యోగ విధానంలో ఉన్నటువంటి అనేక మంది యువత ఏమన్నా ఎదురు తిరుగుతారా? నిరుద్యోగ భృతి మనిషికి ఇంత ఇస్తాము అని చెప్పాము, అది ఇవ్వలేకపోయాము, వాళ్ళేమన్నా రివర్స్ అవుతారా? లేకపోతే ఇంట్లో పిల్లలకి 18,000 15,000 అని చెప్పాము, అది చెయ్యలేకపోతున్నాము, వాళ్ళేమన్నా రివర్స్ అవుతారా? పెన్షన్లు సరిగా టైంకి అందించలేకపోతున్నాము, వాళ్ళేమన్నా రివర్స్ అవుతారా? లేక పరిపూర్ణమైన విధానంలో శాంతి పద్ధతుల యొక్క విధానంలో 100కి 100% మనం ఫలితాన్ని సంపాదించలేకపోతున్నాం, అదేమన్నా మనకి చెడు జరుగుతుందా? ఇలా అనేక రకాల విధానాల్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు మర్చిపోవడానికి ఈ లడ్డూ సమస్యని గడిచిన 2.5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారా? ఆలోచించాలి. యావత్ ప్రజానీకం చూస్తోంది, యావత్ ప్రపంచము చూస్తోంది. రాజకీయాలు చెయ్యాలి, నో డౌట్. అందులో ఖచ్చితంగా పాలకపక్షం ప్రతిపక్షం వీళ్ళంతా మాట్లాడుకోవాలి, తిట్టుకోవాలి, అరుచుకోవాలి. అబ్బో, మరి ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకో అడుగు ముందుకేసి శాసనసభలో ప్రతీకగా నిలిచే నియోజకవర్గ ప్రతినిధులే ఎంతో చక్కటి భాష, చాలా చక్కటి ఆనందం కలిగించే భాష స్త్రీ శక్తులే ఉపయోగిస్తున్నారు. మా మగవదవలు ఎందుకు పరిగిరారు వాళ్ళ ముందు, అంత బాగా ఉపయోగిస్తున్నారు. సో ఈ రకమైనటువంటి విధానాలన్నీ చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఒక అనుమానము, ఒక భయము ఏమన్నా వచ్చిందా? అందుకే ఎంతసేపు ఈ లడ్డు వివాదాన్ని పట్టుకు వేలాడుతున్నారా అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు శాసనసభలో కాసేపు మనం ఈ లడ్డు వివాదాన్ని ఇది చాలా సెన్సిటివ్ విషయం, మనం మాట్లాడకూడదు అన్నారు. మళ్ళీ తిరిగి దాని మీదే మాట్లాడుతున్నారు. అంటే ఈ 2 నాలుకల ధోరణిలో ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజానీకం చూస్తోంది. ఇంకా సమస్యలు లేవా మనకి? ఆ సదస్సులు నిర్వహించాం, ఈ సదస్సులు నిర్వహించాం, వాళ్ళు ఎంఓఏలు చేశారు, వీళ్ళు ఎంఓఏలు చేశారు. కాగితం మీద సంతకాలు ఎవరైనా చేస్తారు, కానీ మనిషి జీవితంలో ఎవరు సంతకం పెడుతున్నారు? ఆఫర్ లెటర్ ఇచ్చి, ఉద్యోగం అనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఎవరు సంతకాలు పెడుతున్నారు? ఎంఓఏ సంతకాలకి విలువ ఉండదు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే దానికి విలువ ఉంటుంది. ఎన్ని వేల లక్షల అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి నిరుద్యోగులకి. ఎంతమంది నా బిడ్డకి ఉద్యోగం వస్తుంది, నా కొడుక్కి ఉద్యోగం వస్తుంది, వాళ్ళు నిలబడతారు అని ఎదురు చూసే తల్లిదండ్రులు ఎన్ని లక్షల మంది ఉన్నారు? జాబ్ క్యాలెండర్లో వచ్చింది ఎంతమందికి వచ్చింది? ఈ మధ్య కాలంలో హోమ్ డిపార్ట్మెంట్లో కొంతమంది కానిస్టేబుల్ని నియమించారు, చాలా సంతోషం. కానీ ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ సమస్యలన్నీ మొత్తం ఖచ్చితంగా 100కి 100% చెయ్యలేము అనే క్లారిటీ ఉందా? డైరెక్ట్గా ఖజానా ఖాళీగా ఉందని చెప్పేశాం. సో హామీలు మనం అమలు పరచలేమా? ఇచ్చిన 6 హామీలని పూర్తి చెయ్యలేమా? పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మనం నిలబడగలమా? మనల్ని గెలిపిస్తారా అనే అనుమానం వచ్చిందేమో, అనే అనుమానం చాలా బలంగా వచ్చిందేమో.
మన తప్పులు ఎండగడుతున్నారు. గతంలో చేసినవి, ఇప్పుడు చేసినవి పూర్తిగా మాధ్యమాల్లో ఉన్నవన్నీ బయటికి తీసుకొచ్చి ప్రజానీకానికి చూపిస్తున్నారు. సో, ఇప్పుడు రేపు మనల్ని పట్టుకొని నిలదీస్తారేమో, భయమేస్తోందేమో. నేరుగా అడుగుతున్నారు నాయకులు. ఫ్రీ బస్సు పెట్టాం, మహిళలు ఏరి అని నేరుగా నాయకులు అడుగుతున్నారు. మన సభా వేదికల దగ్గరికి మహిళలు ఎందుకు రాలేదు? ఫ్రీ బస్సేగా పెట్టాం మనం అని నేరుగా అడుగుతున్నారు. అంటే ఇలాంటి భయాలు, అనుమానాలు, సందేహాలు వాళ్ళని కొంచెం కార్నర్ చేసి దృష్టి మొత్తం లడ్డు మీదే పెట్టారా అనిపిస్తోంది నాకు. మహామహిమాన్వితుడు, కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం గురించి ఇంత దారుణంగా అసలు ఇన్నాళ్ళు చెయ్యొచ్చా? నేను ఒక్కటి అడుగుతున్నా. మన కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారిని మనసు విప్పి అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను నా అభిప్రాయాన్ని అవకాశం ఇవ్వరు. కలిసే అవకాశం అస్సలే ఇవ్వరు. నాకు తెలుసు ఆ సంగతి. కానీ మాధ్యమాల ద్వారా ఆయన చూస్తే గనక నేను చాలా సంతోషిస్తా. ప్రసాదంలో మీరు కల్తీ ఉందన్నారు. ఈ ఈ రకరకాలు చెప్పారు. ఇవి ఆ కొవ్వు, ఈ కొవ్వు, నా కొవ్వు, నా పిండాకుడు కొవ్వు ఇవన్నీ కలిసాయని చెప్పారు. కోర్టు తీర్పు ఏమిచ్చింది? ఇది అనుమానం మేరే కానీ నిజం కాదు అని చెప్పారు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ కెమికల్స్ తీసుకొచ్చారు. ఈ హార్పికులు కలిసాయి, అవి కలిసాయి, ఇవి కలిసాయి అని చెప్పి బాత్రూమ్ క్లీనింగ్ మెటీరియల్ కలిసాయని చెప్పారు. ఇప్పుడు ఏ రకంగా తీసుకోవాలి? మాధ్యమం ద్వారా నేను అడిగేది ఏంటంటే, ఈ కెమికల్స్ అనేవి ఏమన్నా వనీలా ఐస్ క్రీమ్‌తో, స్ట్రాబెర్రీతో చేస్తారా? రోజ్ వాటరు, తేనెతో చేస్తారా? స్పిరిటు, యాసిడ్‌తో చేస్తారు. అవి కలిసినది మన కమోడ్స్‌లో కానీ, లెట్రిన్ కమోడ్స్‌లో కానీ వేస్తే మొత్తం ఇదైపోతుంది. బూడిదైపోతుంది. అటువంటి స్పిరిటు, యాసిడు భగవంతుడి లడ్డూ ప్రసాదంలో కలపడమా? ఎవరన్నా ధైర్యం చేస్తారా అసలు? సరే కలిపారు అనుకుందాం. ఆ రంగు అలానే ఉంటుందా? లడ్డూ రంగు అలానే ఉంటుందా? పొరపాటున కూడా అటువంటి ఆలోచన కూడా తీసుకురాకూడదు, కానీ మాట్లాడేశారు. నేను వీరందరిని ఒకటే అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని నా అభిప్రాయం తెలియపరచాలనే విషయానం ఏంటంటే, అయ్యా ఈ కొవ్వులు కలిసాయన్నారు, రిపోర్ట్ అలా వచ్చింది. కెమికల్స్ కలిసాయన్నారు, లడ్డు శుభ్రంగా ఉంది, రంగు మారలేదు, రుచి మారలేదు. ఇప్పుడు ఇంకో కమిషన్ ఏదో వేస్తున్నారు. ఎందుకు? దేనికి? ఇవన్నీ ఏం సాధిస్తాయి? ఎవరిని మీరు ఎద్దేవా చేద్దామని, ఎవరిని మీరు తప్పుపడుతున్న విధానంలోకి వెళదామని? నేననేదైతే ఒకటే, ఆయన ముందు ఎన్నో ఛాలెంజ్‌లున్నాయి. చంద్రబాబు నాయుడు గారి ముందు ఎన్నో ఛాలెంజ్‌లున్నాయి. ఇచ్చిన 6 హామీలు పూర్తిగా అవి ఒక సరళీ క్రమంలో క్రమశిక్షణ అనుసరిస్తూ అన్నిటినీ వన్ బై వన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత వారికి చాలా ఉంది. అవన్నీ పక్కన పెట్టి శాసనసభలో ఉద్యోగాల గురించి లేదు, శాంతి భద్రతల గురించి లేదు, తర్వాత పౌష్టిక ఆహారం గురించి లేదు, పెన్షన్ల గురించి లేదు, విద్యుత్ సరఫరా వాటి గురించి లేదు, బుడమేరు వంతెనలో నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించింది లేదు, భవానీపురంలో కూలగొట్టిన ఇళ్ల అంశాన్ని గురించి లేదు. ఇవి ఏమీ లేకుండా కేవలం సామాన్య ప్రజలతో సహా ఆశ్చర్యపోయి, ఏమిటి మనకి కర్మ అనుకునే విధంగా ఈ లడ్డూ వివాదాన్ని ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారు? దయచేసి ఈ లడ్డూ ప్రసాదం గురించి చర్చలు. అసలు సాధువులకి ఏం పనమ్మా? వాళ్ళకేం అవసరం ఉందని లడ్డూ ప్రసాదం మీద చర్చ పెట్టి అందులో కల్తీ కలిసింది, పోనీ ఎవడన్నా తినకుండా ఉన్నాడా? అందరూ శుభ్రంగా తింటారు. తిరుపతి ప్రసాదం తినకుండా ఉన్నారా? తిరుమల వెళ్లకుండా ఉన్నారా? బాలాజీ దర్శనం చెయ్యకుండా ఉన్నారా? ప్రసాదం ఇంటికి తెచ్చుకోకుండా ఉన్నారా? తెచ్చి పంచనివ్వకుండా ఉన్నారా? సో ఆల్ ద వే అన్నీ గమనిస్తే రాజకీయపరమైనటువంటి యుద్ధాలు చెయ్యాలి. చేస్తేనే బాగుంటుంది. పాలకపక్షం, ప్రతిపక్షం నేను ఇంతకుముందు కూడా చెప్పా, అత్తాకోడళ్ళ లాంటివి. అలా కొట్టుకుంటూ ఉంటేనే హృద్యంగా ఉంటుంది, బాగుంటుంది. శాసనసభలో అయినా సరే, బయటైనా సరే వీళ్ళు యాక్టివ్‌లో ఉన్నారు అనే ఆలోచన ప్రజలకు ఉంటుంది. అక్కడి వరకు బానే ఉంటది. కానీ ఒక దేవుడి పైన, ఒక దేవుడి నైవేద్యం పైన, ఒక దేవుడి ప్రసాదం పైన ఏంటి రాజకీయం? చెప్పాను కదమ్మా, వాళ్ళ హామీలకి సంబంధించినటువంటి విధానంలో హుందాతనమైన రాజకీయాలు చేస్తున్నారనిపిస్తుంది. హుందాతనమైన రాజకీయాలు లేవమ్మా. ఇప్పుడు ఒక్క మాట, చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా హయాంలో శాంతి భద్రతలకి గనక విఘాతం కలిగితే తోలు తీస్తా,
తీసుకెళ్ళి లోపల పడేస్తా, మాధ్యమాల్లో ఉంది ఆయన అన్న మాటలు. మరి అటువంటప్పుడు ఆ మహానుభావుడి యొక్క ప్రభుత్వంలో శాసనసభ అధిపతులైనటువంటి వాళ్ళు, శాసనసభకి సంబంధించినటువంటి వాళ్ళు గుంపులు గుంపులుగా వెళ్ళి మరో వ్యక్తుల మీద దాడి చెయ్యొచ్చా? ఆ దాడి చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టాల్సింది పోయి బాధలు, కష్టాలు, ఇబ్బందులు పడ్డ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రతిపక్షం ఏంటి, పాలకపక్షం ఏంటి, ఆయన ముఖ్యమంత్రి. ఆయన కళ్ళ ముందు ఈ తప్పు జరిగింది, అనుమతించచ్చా? ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలిపెట్టచ్చా? ఆయనే అన్నారుగా తీసుకెళ్ళి జైల్లో పడేస్తానని. ఎందుకు పడేయలే? ఎందుకు ఆ చర్యకు పూనుకోలేదు? మీ పార్టీ వాళ్ళనా? అయ్యా మీరు ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగుదేశం మాత్రం కాదు, భారతీయ జనతా పార్టీ మాత్రం కాదు, జనసేన పార్టీ మాత్రం కాదు, కూటమికి వత్తాసు పలికేటటువంటి వాళ్ళకి కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముఖ్యమంత్రి. దయచేసి పార్టీలతో సంబంధం లేకుండా శాంతి భద్రతలను కాపాడే విషయంలో మీరు నిజమైన భద్రతా చర్యలు తీసుకునే ఒక రక్షకులు మీరు మాకు అనే నమ్మకాన్ని కలిగించండి. ఏమ్మా వెళ్ళొచ్చా? శాసనసభలో ఒక నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్న మనిషి వెళ్ళొచ్చా? మరో మహిళామూర్తి అంత నీచమైన పదజాలం వాడచ్చా? మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు గమనించట్లేదా? వారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దేనికి తీసుకోవట్లేదు? అంటే దృష్టి మొత్తం వీళ్ళకి లడ్డు పైనే ఉందంటారా? పరిపూర్ణంగా దాని మీదే ఉంది. ఇప్పుడు ఎందుకు అంటే అమ్మ, హిందువుల్లో మాకే అదే ఈ హిందువుల్లో ఒక ఫీలింగ్ వచ్చేసింది. అవతల వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తూ ఉంటారు పొద్దుకూకులు. మనం ఎందుకు గొడవలు పెట్టడం? వాళ్ళలో వాడకే పడి చావదు. ఒకడు శివుణ్ణి తిడతాడు, ఒకడు వైష్ణవుని తిడతాడు, ఒకడు హిందువులోనే ఉన్నటువంటి ఒక జాతిని తిడతాడు, ఇంకో జాతిని తిడతాడు. వాళ్ళే ఈ వినోదాన్ని చూస్తున్నారు మిగతా వాళ్ళు. ఈ వినోదాన్ని మిగతా వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు కొట్టుకు చస్తున్నంత కాలం వాళ్ళకి పండగే. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, హిందువు అంటే ఏంటి? హిందువు అనేవాడు అందరి బంధువు అని గమనించాలి ఇక్కడ అందరు. అయితే ఇప్పుడు ఈ లడ్డు రాజకీయం ఉపయోగించుకుంటున్నారు. అవును. లడ్డు రాజకీయాన్ని ఎంతగా వాడుకోవాలో అంతకంటే ఎక్కువే వాడుకుంటున్నారు. అవును. అంటే కేవలం వెంకటేశ్వర స్వామిని ఏపీ వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు, టమినియల్లో కాదు, అమ్మ లడ్డు ప్రసాదం యావత్ ప్రపంచానికి వెళుతుంది. ఆ ప్రపంచం ముందు బాలాజీ ఏం సమాధానం ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళ రాజకీయాల కోసం భగవంతుని వాడుకుంటున్నారు, వీళ్ళ రాజకీయాల కోసం భగవత్ ప్రసాదాన్ని వాడుకుంటున్నారు. కలియుగ వైకుంఠనాథుడు ఎప్పుడో గట్టిగా బుద్ధి చెప్తాడు అని అనుకుంటున్నారు. ఎవ్వరూ బాధపడట్లా, ఎవ్వరూ కించపడట్లా, ఎవ్వరూ దీన్ని సీరియస్గా తీసుకోవట్లా. చక్కగా ప్రసాదం పంపించావా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆ వైకుంఠనాథుడి మీద నమ్మకం ఉంది, ఆ ప్రసాదం మీద నమ్మకం ఉంది. అమ్మ ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం కాకపోతే కెమికల్స్ వాడిన ప్రసాదం ఎలా ఉంటుందమ్మా? అసలు ఒక్క సెకండ్ ఉంటుందా? ఆ లడ్డూకి ఆ రూపం ఉంటుందా? ఆ పచ్చకర్పూరం అసలు ఆ సువాసన ఉంటుందా? ఒక్క క్షణం ఆలోచించాలి అందరూ కూడా. దయచేసి ఇది కేవలం స్వార్థపూరిత రాజకీయ లాభాపేక్షతో చేస్తున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంగా, రాజకీయ సంగ్రామ కురుక్షేత్రంగా భావించండి తప్ప భగవంతుడికి సంబంధం లేదు, భగవత్ ప్రసాదానికి సంబంధం లేదు. లడ్డూ ప్రసాదం అది ప్రమాదం కాదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు, ఆయన ప్రసాదం పైన భక్తి ఉంది. అసలు ఎవరు పరువు తీస్తున్నారు ప్రపంచ దేశాల ముందు? మనల్ని మన పరువు తీసుకుంటున్నామమ్మా. మనం మన హైందవాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి అద్భుత పరమాత్ముడియే వచ్చి నిలబడినటువంటి ఆ ఆలయ సముదాయాన్ని, ఆ హైందవ సాంప్రదాయాన్ని, ఆ టీటీడీ యొక్క అపారమైన పవిత్రతని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. మనమే లడ్డూ ప్రసాదం గురించి ఇలా చర్చలు చేస్తున్నాం, మనమే లడ్డూ ప్రసాదం గురించి ఇలా మాట్లాడుతున్నాం, మనమే లడ్డూ ప్రసాదం గురించి గంటలు వాదిస్తున్నాం. చివరికి శాసనసభ ప్రజలకి వచ్చిన సమస్యలని, కష్టాలని వివరణ ఇస్తూ వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలు తెలుసుకుంటూ శాసనసభలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు దీని మీద ఒక చక్కని క్లారిటీ తీసుకొని తిరిగి నియోజకవర్గాల్లో వాటిని అమలుపరచాలి. అన్నీ మొత్తం పక్కకు పోయినాయి. కేవలం ఈ స్వామివారి ప్రసాదం మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. అవసరమా ఇదంతా అనిపిస్తుంది. ఇప్పుడు పాలకపక్షానికి దొరికింది, పాలకపక్షానికి ప్రభుత్వ పక్షం వాళ్ళు చేసిన తప్పులు దొరికినాయి. అయితే ఇక్కడ ఇంకోటి, ఇప్పటి వరకు లడ్డూలో పంది కొవ్వు కలిసిందే అని ఫస్ట్ పబ్లిక్లోకి తీసుకెళ్లారు.
ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఉమ్. భక్తుల వద్దకు తీసుకెళ్లారు, స్వామీజీ వద్దకు, ఫలితం లేదుగా. పీఠాల వద్దకు తీసుకెళ్లారు, ఫలితం లేదు. ఇప్పుడు కొంతమందికి మన తెలంగాణలో ఉండే వాళ్ళ కొంతమంది ప్రొఫెసర్లకి, ఇన్ఫ్లుయెన్సర్లకి ఫోన్ చేసి, లడ్డు పైన గతంలో మీరు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడరు, ఇప్పుడు చెప్పండి, ఫినాయిల్ కలిసిందని, హార్పిక్ కలిసిందని, రసాయనాలు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని మీరే ప్రచారం చేయాలి, లేదంటే మీ అంతు తేలుస్తామంటూ వాళ్ళకి ప్రతిరోజు బ్లాక్మెయిల్ కాల్స్, ప్రతిరోజు మెసేజ్లే. ఉమ్. ఏం ప్రచారం చేయాలనుకుంటున్నారు? మే ఎందుకు ప్రాపగండా చేయాలనుకుంటున్నారు? అంటే చెప్పాను కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనిషి. కానీ ఆయన ఈ లడ్డూకి సంబంధించి, ప్రభుత్వ జీవోలకు సంబంధించి, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి గతంలో చేసినవి ఇప్పుడు మాధ్యమాల్లో విపరీతంగా వస్తున్నాయి. సో దాంతో ఏమైపోయింది, ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అనే భావన ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రజల్లో బలం సన్నగిల్లితే, బలహీనపడితే, కూటమిలో విచ్ఛిన్నం వస్తే, కూటమిలో జనసేన నాయకులు కొంతమంది నేరుగా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించి మాట్లాడే స్థాయికి వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు గెలవడానికి 21 ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు ప్రజలకి? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? సరే, వాళ్ళని పక్కన పెడదాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులు చాలామంది వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటి మీద ఎందుకు వాయిస్ ఇవ్వలేకపోతున్నారు? ఇందులో వైఫల్యం ఎవరిది? సో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది అసంతృప్తిగా, అసహనంగా, ఇబ్బందిగా అనుకుంటున్నారు ప్రజల్లోకి. వాళ్ళు హైందవ ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చే సైనికులు అని చూపించి తిరిగి లబ్ధి పొందే ఆలోచన ఉందేమో, మరి ఆ రకంగానే వెళుతున్నారు. ఇంకో 2 ఏళ్ళు ఇదే ఉన్నా కూడా ఆశ్చర్యం లేదమ్మా. మేము స్వామివారి కోసం యుద్ధం చేసాం, స్వామివారి ప్రసాదం కోసం యుద్ధం చేసాం, స్వామివారి ప్రసాదాన్ని మేము కల్తీ చేశారని నిరూపించాం అనే రోజు వచ్చేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తారేమో. అంటే ఇప్పుడు దానిపైన ఒక సిట్ వేశారు, ఈడీ వేశారు, ఇవి 2 కూడా క్లీన్ చిట్ ఇచ్చాయి. అంటే వీటికి మించి సింగిల్ బెంచ్ జడ్జి దగ్గరికి వెళ్ళి ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఇప్పుడు అదేనమ్మా, ఇప్పుడు వారు ఏది చేసినా ఇట్ ఈస్ నథింగ్ బట్ కాలయాపన, స్పెండింగ్ ఏ టైమ్ ఆన్ దట్స్ ఇట్. ఈ లోపల చాలా మార్పులు వస్తాయి. ఇక ఎవరికి ఫోన్లు చేసి బెదిరించినా, ఎవరికి ఏం చేసినా అది నాకు అప్రస్తుతం. కానీ నేనైతే ఒక్కటే తెలియపరుస్తా యావత్ ప్రజానీకానికి, ప్రసాదం మాత్రం చక్కగా తీసుకొని ఆనందంగా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ ప్రసాదం వల్ల ఇప్పుడు ఇన్నాళ్ళుగా కల్తీ జరిగింది. ఎవరికన్నా ఏమన్నా ఆరోగ్యం క్షీణించిందా? ఎవరి ఆరోగ్యాలన్నా పోయినాయా? ఎవరన్నా ప్రాణహానికి అసలు ఏమీ కాలేదు. మరి రాజమండ్రిలో పాలు ఏదో కల్తీ జరిగిందని దాని మీద చాలా రచ్చ చేసి ఆ కల్తీ పాలు తాగినందుకు ఆరోగ్యాలు దెబ్బతిని హాస్పిటల్ పాలయ్యారని మొన్న చూసాం. కల్తీ పాలు తాగితే అలా అయిందంటారు, కల్తీ ఆహారం తీసుకుంటే ఇలా అయిందంటారు, ఫుడ్ పాయిజన్ అయితే ఐసీయూలో పెట్టామంటారు. మరి ఈ కొవ్వులు కలిసిన ప్రసాదం, మరీ దారుణంగా కెమికల్స్ కలిసిన ప్రసాదం తింటే ఏం కాదా? దరిమిలా 1800 రోజులుగా నేను తిరుమల ప్రసాదాన్ని తింటున్నా. ఏదన్నా అవ్వాలిగా, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, నాకేదన్నా అవ్వాలిగా. అవి స్పిరిట్ యాసిడ్తో చేసి కెమికల్స్, అవన్నీ బాత్రూమ్ క్లీనింగ్స్ అంటే అవి ప్రసాదంలోకి వస్తే అసలు ప్రసాదం రంగు అలా ఉంటుందా? ఉండగలుగుతుందా? సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్, తిరుమల భగవత్ ప్రసాదాన్ని ఏదైతే ఇలా చర్చించుకుంటున్నామో మనసుకు చాలా కష్టంగా ఉంది. ఏమీ లేని దాని గురించి, భగవంతుడి ప్రసాదం గురించి ఈ చర్చలు మనకు అవసరమా అని బాధ కలుగుతోంది. మరీ అరాచకంగా కొంతమంది సాధువులు దీని మీద ఒక పెద్ద డిబేట్ పెట్టి స్వామివారి ప్రసాదం గురించి ఒకడు ఆ కొవ్వు కలిసింది అంటాడు, ఒకడు ఇది అంటాడు, ఒకడు అదంటాడు. అంటే కోర్టులు ఇచ్చిన రిపోర్ట్లన్నీ ఫేకా? ఈడీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఫేకా? అంటే ఎవరిని అవమానిస్తున్నారు? తిరుమల ప్రసాదం గురించి చర్చించి బాలాజీ గురించి మాట్లాడే అర్హత ఉందా మనకి? సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుల గురించి మాట్లాడే అర్హత ఉందా మనకి? ఆ రిపోర్ట్లు తప్పని, ఈ రిపోర్ట్లు తప్పని, స్వామివారి ప్రసాదాన్ని ఇలా కల్తీ చేశారు. ఏంటిదంతా? ఇక మనం ఆపమా ఇది? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వ
నిధులు మొత్తం ప్రజలకి అంది వాళ్ళంతా జాబుల పరంగా కానీ, ఫీజుల పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ అందరూ బాగుంటారు. దయచేసి వాటి మీద మీ యొక్క అనుగ్రహాన్ని అందించండి అని అడగాలనుంది. జుట్లు పట్టుకొని కొట్టుకునే ఫ్రీ బస్సులు అవసరం లేదు. అయితే ఇక్కడ గురుగారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అండ్ దాంతోపాటు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకుంటున్నారు. ఈ లడ్డు గురించి ఆయన ఎందుకు ఏం మాట్లాడలే? అపచారం జరిగిందని మెట్లు కడిగారు, అక్కడికి చేతులు దులుపుకున్న పరిస్థితి. అమ్మా, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి ఆయనకి పైనుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆయన అడుగులు ఉంటాయి. కూటమిలో ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్. ఇంకప్పుడు హిందూ పరిరక్షకుడు ఎలా అవుతాడు? ఇప్పుడు లడ్డు పవిత్రత ఎలా మీరు కాపాడుతాడు? మాధ్యమాల్లో చూస్తే తను మీటింగుల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ, విధానాల్లో కానీ మాట్లాడే వాటికి పొంతన ఉండదు. వాటిని చాలామంది ట్రోల్ కూడా చేస్తారు. కళ్యాణ్ బాబు యొక్క విధానాన్ని చాలామంది ట్రోల్ చేస్తారు. ఇది వరకు ఇప్పుడు మొన్న అసెంబ్లీ సాక్షిగా గడచిన ప్రభుత్వ అధినేత నేనేమి అనలేదు కదా. హి హాస్ గివెన్ ఎ క్లారిటీ. లడ్డూలో కల్తీ జరిగింది అంటున్నాం, అంతే తప్ప నేను అలా అన్నారు. అంతకుముందు ఒక ప్రెస్ మీట్లో సనాతన ధర్మ పరిరక్షకుడిగా నేను దీన్ని చీల్చి చెండాడతాను అన్నారు. బట్ అప్పుడే దీనికి ఒక ఎండింగ్ పడిపోవాలి, ఇక్కడ దాకా రాకూడదు. సో ఇదంతా ఇది ఏమీ లేదమ్మా, పొలిటికల్ జస్ట్ ఇట్ విల్ గో ఆన్. ఓటీటీలో జరిగే సీజనల్స్ ఎలా జరుగుతాయో ఎపిసోడ్స్ వైజ్ ఇది కూడా అంతే తప్ప ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్ ఓటీటీలో ఉంటే పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది అంతే. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. చాలా మంది భక్తుల మనోభావాలకి, బాలాజీ పైన ప్రేమకి ముడిపడే ఉన్న ఇష్యూ. జడ్జి ఆఖరికి ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ సిట్ తేల్చేసింది, ఈడీ తేల్చేసింది. ఏ జడ్జిలు ఏ రిపోర్ట్లు ఇచ్చినా, ఏ ఈడీలు ఏ రిపోర్ట్లు ఇచ్చినా, ఏ ఏకసభ్య కమిషన్ ఏ రిపోర్ట్లు ఇచ్చినా తిరుమల బాలాజీ దర్శనం ఆపరు. తిరుమల బాలాజీ లడ్డు ప్రసాదం తీసుకోవడం మానరు, తీసుకురావటం మానరు, తెచ్చి పంచటము మానరు, అది తినక మానరు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. చూడడమే కాదు, వీళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం స్వామివారిని కూడా వాడుకుంటున్నారా అని మాట్లాడుతున్నారు. ఇవి గమనించాలి, అందరూ గమనించాలి. గమనించి మీ విధానాల్లో మీరు ఉండాలి అంతే. వీళ్ళు ఇష్యూని ఎన్నికల వరకు డ్రాగ్ చేయాలి, జరుగుతుంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటి అంశం లడ్డూనే. నమ్ముతారా? వచ్చే ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటి అంశం లడ్డూనే. మీరు తమ్లైన్స్లో పెట్టండి, ఎన్నికల ప్రచారం లడ్డూతో మొదలవుతుంది అని. ఇప్పుడే పెట్టండి కావాలంటే. ఇంతేనమ్మా. నమ్ముతారా నమ్మరా అప్పుడు అందరికీ తెలుస్తుందిగా. నేను చెప్పడం ఏముంది. ఓకే.